చేసి తగ్గించి. మోషే కాదు, మోషే నాయకుడు కదా, మోషే నాయకుడు. సరే, సమయం లేదు కనుక పాస్టమ్మ గారి గురించి చెప్తారా ఎవరైనా? నేను పోయినసారి అక్కడికి కోరుకొండ వచ్చినప్పుడు అటెండ్ అయిన పాస్టమ్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. పాస్టమ్మ గారు అహరోన్ భార్య కదా, వాళ్ళే కదా మొట్టమొదట పాస్టర్ గారు కదండి. మొట్టమొదట ప్రధాన యాజకుడిగా ఆయన నియమింపబడ్డాడు. ఆమె భార్య గురించి పెద్దగా ఎవరికి తెలియదు కదా, ఆమె భార్య గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఎవరికి తెలియదు కూడా. అయితే క్లుప్తంగా ఒక మాట చెప్తాను. అహరోను గారు మరి విషయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన జీవిత ప్రొఫైల్ అంటారు కదా, పెళ్ళి సంబంధంకి వచ్చినప్పుడు ప్రొఫైల్ పంపించండి ఉద్యోగానికి. కానీ తల్లిదండ్రులు ఎవరండి? అహరోను తల్లిదండ్రులు అమ్రాము, యొకెబెద్. ఓకే. తమ్ముడు అక్క మిర్యాము కదా. ఎంతో చక్కటి ప్రొఫైల్. మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో డేర్ చేసి త్యాగం చేసి మరి బిడ్డలను పెంచుకున్నారు. బానిసత్వంలో పుట్టిన వాళ్ళు అరణ్యంలో బానిసత్వం పుట్టి బానిసత్వంలో పెరిగి అరణ్యంలో మరి యాజకత్వం జరిగించిన పాస్టమ్మ గారు. అయితే పాస్టమ్మ గారు ఎవరు అంటే ఎలీషబా. ఎవరండి? ఎలీషబా. పాస్టమ్మ గారి పేరు ఎలీషబా. మరి ఆమె ఎవరి కుమార్తె? పుతియేలు కుమార్తె. మరి ఆమెకు ఒక అన్న ఉన్నారు. మరి ఆమె ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అరణ్యంలో ప్రజలందరూ సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్న ప్రజల మధ్యన ఈ ఇద్దరు భార్యాభర్తలు ఎంత నిష్టగా, ఎంత ఖచ్చితంగా మరి వారు ఉంటూ ఉన్నారు. అది మనం ఆలోచన చేయాలి. వాళ్ళకి ఇచ్చిన యాజక ధర్మాన్ని, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకోవాలి. నిర్గమకాండంలో మరి రాసి ఉంటుంది. ఇప్పుడు మరి తీసి చూడాల్సినంత టైం లేదు కనుక మరి నేను కొంచెం క్లుప్తంగానే ముగిస్తాను. వాళ్ళు ప్రశస్తమైన వస్త్రాలు, వారి ఆహారం కూడా మరి ఆ బలిపీఠం దగ్గర బలిచి మరి దేవునికి సమాధానం పడిన తర్వాత ఏదైనా మిగిలి ఉంటే ఇంటికి పంపించాలి క్యారేజ్. అప్పుడు దాకా పిల్లలు ఎదురు చూడాలి, ఏమైనా భోజనం వస్తుందా అని. కుమారులు ఎదురు చూడాలి. ఇంటి దగ్గర ఈ తల్లి, ఈ పాస్టమ్ గారు ఎప్పుడు పంపిస్తాడా భోజనం అని ఎదురు చూస్తూ ఉండాలి. అంత ఖచ్చితము. ఏం జరుగుతుందో మనకు తెలుసు. మరి అప్పుడే తన యొక్క కుమారులు, మరి అహరోన్ యొక్క కుమారులు, ఎంతమంది కుమారులు అండి? 4 కుమారులు ఆయనకి. ఆ కుమారుల విషయంలో మనం చూసుకున్నట్లు కూడా చాలా మనకు ఎంతో ఆశ్చర్యం వేస్తుందంటే, ఇలాగా యాజకులైన కొన్ని రోజులు కూడా అవదు వారు దేవుని ఉగ్రతకు గురై చనిపోవడం అనేది జరుగుతుంది. అన్యాజ్ఞను తీసుకుని వచ్చి చనిపోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేయకూడదు? యాజకులుగా ఏడవకూడదు, తండ్రి ఏడవకూడదు, తల్లి జుట్టు విరపోసుకోకూడదు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏడ్చినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం ఎలా ఉండాలి? చాలా నిష్టగా, చాలా ఖచ్చితంగా ఉండాలి. ఎంత భయంకరమో చూడండి. 2 కుమారులను పోగొట్టుకొని మరి తండ్రి ఒక పక్కన గుండె ఇది చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేయాలి యాజక ధర్మాన్ని, మళ్ళీ కంటిన్యూ చేయాలి. అంటే దేవుని చిత్తాన్ని చెప్పినట్టు చేయటమే యాజకుని యొక్క పని. దానికి ఎంతగా సహకరించావు? నువ్వే సేవ అనుకొని వెళ్ళిపోతున్నావు, నాకు కడుపును పుట్టిన పిల్లలు చూడు ఎట్ట చచ్చిపోయారు, ఎందుకయ్యా బాబు అని చెప్పి ఆమె కూడా ఎక్కడ గొనుగుతున్నట్టుగా మనకి కనబడదు. ఆమె కూడా ఎక్కడ విసుక్కున్నట్టుగా కూడా కనబడదు. ఆ ముందు భాగం కూడా కొంచెం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎంత ఘోరం అంటే, ఆ 2 కుమారులు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?
ఇంకొక కుమారుడు యాజకుడిగా ప్రతిష్ఠింపబడతాడు. ఎవరతను చెప్తారా? ఎవరైనా సరే చెప్పచ్చు. ఇంకొక కుమారుడు, ఆయన పేరే ఎలియాజర్. ఎవరండి? మూడవ కుమారుడు ఎలియాజర్ గారు. ఈ ఎలియాజర్ గారు ఎలాగా ఇదవుతాడంటే, ఆయన ప్రధాన యాజకుడిగా ఎలా ప్రతిష్ఠింపబడతాడంటే, ఒక్క వచనం మనం చూసుకుని మనము ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 6వ వచనం, ఒక్క వచనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 6వ వచనం. పాట పెట్టబడిన సంఖ్యాకాండం 20:27. సంఖ్యాకాండం 20:27. సంఖ్యాకాండము మోషే చేశాను. తొలగించాను, చనిపోయాను. చాలండి. ఎంతమంది ఎక్కారండి పైన కొండ మీదకి? 3 ఎక్కారు. మోషే గారు, అహరోన్ గారు, ఎలియాజర్. దిగేటప్పుడు ఎంతమంది దిగుతున్నారు? 2 దిగుతున్నారు. కింద ఉన్న భార్యకి ఎలా ఉండాలి? కొడుకు సేవకుడు అయ్యాడని సంతోషించాలా? భర్త రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉండాలా? ఎంత ఆ సీన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎంత గుండె కలిసి వేస్తుంది. అంటే సేవకుని యొక్క బాధ్యత అనేది భయముతో, భక్తితో, వణుకుతో, శ్రద్ధతో, ఒక భాగ్యంగా, ఒక వరంగా ఎంచుకునేవారుగా ఉండాలి. మోషే చెప్పుంటాడు అన్నకి, ఇప్పుడు ఒక కార్యక్రమం జరగబోతుంది పైన, అహరోన్ ఏంటి నేను బతికే ఉండగా ఎప్పుడే ఏంటి నేను చచ్చినాక తర్వాత చూసుకోవచ్చులే అని అనుకోవచ్చు. దేవుడు చెప్పినట్టుగా 2 అన్నదమ్ములు విన్నారు. ప్రియమైన వాళ్ళరా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మొట్టమొదటి సేవకులుగా వీళ్ళు యాజకులుగా భార్యాభర్తలు 2 కూడా ఎంత చక్కగా దేవుని మాటకి విధేయత చూపుతూ వచ్చారు. బిడ్డలను కోల్పోయినప్పటికీ కూడా వారి జీవితంలో దేవుడు చేసిన కార్యము, దేవుడు చేసిన అద్భుతాలు. ఒక భక్తుడు ఇలా అంటాడు, వెన్ యూ ఎక్స్పెక్ట్ గ్రేట్ మెరికల్స్ ఫ్రమ్ గాడ్, హీ సీస్ ద స్మాల్ సిన్ ఇన్ యూ టు కమిట్ అంటాడు. పెద్ద పెద్ద అద్భుతం చేయాలన్నాడు. వర్షం వచ్చిన ప్రభు ఆపే అని అడుగుతాం. వర్షం ఆపడం ఎవరన్నా అవుతుందా? దేవుడు అసాధ్యమే లేదు, ఆపచ్చు, ఆయన చేయొచ్చు. సూర్యచంద్రుని ఆపడం ఎవరైనా అవుతుందా? ఎవరి వల్ల కాదు, దేవుడు ఆపుతాడు. గొప్ప కార్యాలు చేయాలంటారు, క్యాన్సర్ గడ్డ కరిగిపోవాలని, ఇంకోటి దేవుడికి ఇష్టమైతే ఆయన చేస్తాడు. కానీ అద్భుతకరుడు కనుక, ఆయన సృష్టికర్త కనుక ఎంత అద్భుతమైన మన జీవితాల్లో జరిగిస్తాడు. కానీ చిన్న పాపాన్ని కూడా ఆయన సహించడానికి ఇష్టపడాడు. అహరోన్ చేసిన చిన్న పాపమే తన ప్రజల్ని సంతోషపెట్టాలని మరి బంగారు దూడని చేశాడు. కానీ దేవుడు దానిని ఒప్పుకోలేదు. ప్రియమైన వాళ్ళారా, మనం గొప్ప అద్భుతాలు మన ద్వారా దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు వస్తున్నాయి, మనం ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతున్నాయి, వివాహాలు జరుగుతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ బాబాల దగ్గరికి వెళ్ళినా సరే జరుగుతాయి. జరగవా? జరుగుతాయి. వాళ్ళ దగ్గర కూడా జరుగుతాయి. వాళ్ళలో కూడా పెద్ద పెద్ద మినిస్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకొని ఆశీర్వాదాలు తీసుకొని వస్తారు. కానీ వాళ్ళలో పరిశుద్ధత ఉండదు. దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటుంది పరిశుద్ధత, విధేయత. మన ద్వారా కార్యాలు జరిగించుకుంటున్నాడేమో కానీ ద స్పిరిచువల్ గిఫ్ట్స్, చాలా స్వస్థత వరం, ఆ వరం, ఈ వరం కలిగిన వారు ఉన్నారండి మీలో చాలామంది. ఆ వరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. దేవుడు ఒక్కొక్కరు విశ్వాస పరిమాణం బట్టి ఇస్తూ ఉంటాడు. కానీ ఆత్మ వరముల కన్నా ఆత్మ ఫలము చాలా ప్రాముఖ్యమైనది. నీ నామంను దయ్యం వెళ్ళగొట్టలేదా? నీ నామం అద్భుతాలు చేయలేదంటే, నా నామమున నీ భార్యను ప్రేమించావా?
నా నామున నీ భర్తకి లోబడ్డావా అని అడిగితే అదొక్కటే చాలా కష్టం మనకి. అదొక్కటే చాలా కష్టం. ఏ చిన్న పరిశుద్ధత లేకపోయినా ఎల్షెబా ఆ భార్య, అహరోను భార్యలో చిన్న తప్పున్నా సరే ఏమయ్యేది? దేవుడు అక్కడికక్కడ ఆమె ప్రాణము తీసేసేవాడు. ఒక యాజకునికి, గొప్ప యాజకునికి భార్య కాబోతుందంటే ఆమె ఎంత అరణ్యంలో ప్రయాణం. ఇంకా ఎక్కడంటే అక్కడ అమ్మ ఆకలేస్తుంది, ఎప్పుడే నాన్న తెస్తాడు, చర్చికి వెళ్ళాడు, ఎప్పుడు ఇస్తాడే బాబు అని ఏదో స్విగ్గీలో అట్లా ఆర్డర్ పెట్టిస్తే సరే మీరు తింటా ఉన్నది వచ్చినా కదా రేపు వండుతానులే అని అంటానికి లేదు. అంటే బిడ్డల్ని ఎంత తమాయించుకుంటూ తండ్రి మీద ఎంతగా సాఫ్ట్ కార్నర్తో అమ్మా దేవుని పని మీద ఆయన వెళ్ళారు అని బిడ్డలకి ఎలాగ మనం చెప్పుకుంటూ, కొన్ని క్లిష్ట పరిస్థితులు ఉంటాయి, భర్తలు చేరుకోలేరు బిడ్డల దగ్గర. అప్పుడు భార్య ప్లే చేయవలసిన రోల్ వాళ్ళని సర్ది చెప్పుకుంటూ వాళ్ళని ఓదార్చుకుంటూ. కొన్నిసార్లు తల్లి చేయలేని పరిస్థితులు ఎక్కువ గుర్తుపెట్టుకోండి, భర్తలు భార్యలు ఎక్కువ బలహీనంగా ఉంటారు. సేవకుల యొక్క భార్యలు బలవంతంగా ఉన్నవారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే చాలా ఒత్తిడికి వాళ్ళు గురవుతూ ఉంటారు, చాలా అనారోగ్య పరిస్థితులకు గురవుతూ ఉంటారు. ప్రపంచంలో హిట్ లిస్ట్లో ఉన్నది ఎవరు? హిట్ లిస్ట్లో ఉన్నది ఎవరండి? మనం అనుకుంటున్నాం నక్సలైట్ హిట్ లిస్ట్లో ఉన్నది పలానా వాళ్ళు అనుకుంటారు. కాదండి, సాతాన్ యొక్క హిట్ లిస్ట్లో ఉంటుంది స్త్రీయే. ఎప్పుడు దాన్ని షూట్ చేసేసి పక్కకు పడేద్దామా అని చూస్తూ ఉంటాడు. ఆ స్త్రీని, ఆ భార్యను కాపాడుకోవటానికి, ప్రేమించటానికి, తనని ఎలాగైనా ఇచ్చేసుకోవడానికి పురుషుడు అనుకూలించాలి. అందుకే ఆ స్త్రీ సంతానమునకు నీకును వైరం. స్త్రీని పాడు చేసింది కనుక అపవాది, వాడు పాడు చేశాడు కనుక చూడు నా కుమార్తె నుండి నేను వచ్చి ఈ లోకానికి సువార్తను తీసుకొస్తాను అని సువార్త కూడా మొట్టమొదట తీసుకొచ్చింది స్త్రీయే, మగ్దలేనే మరియ గారు. ప్రియమైన వాళ్ళరా, స్త్రీ గురించి ఎక్కువ చెప్తున్న పురుషుని గురించి కాదు అని మీరు ఇక్కడ పక్షపాతం ఏమి లేదండి. మళ్ళీ దేవుని ప్రేమను నేను మిస్లీడ్ చేస్తాను, ఆ శాపం నాకు వస్తుంది. సో అహరోను గనక ఎక్కడైనా గొనుగుతూ సొనుగుతూ ఉన్నట్లయితే తన సంతానము వారు ఎలియాజరు యాజకుడు అవటానికి అవకాశము. ఈ తల్లి ఇక్కడ పడుతున్న వేదన, భర్త రావట్లేదు, కొడుకు వస్తున్నాడు. ఇంత వేదన గుండా, ఇంత స్ట్రగుల్ గుండా యాజకులు, సేవకుల యొక్క కుటుంబాలు వెళ్తూ ఉన్నాయి. కానీ వాటిలోనే ఒక చక్కని బ్యూటీ, చక్కని ఫ్రాగ్రెన్స్ మనము సంఘానికి ఇవ్వాలి. ఒక చక్కని మాదిరిని మనం చూపించేవారుగా ఉండాలి. నాకు తెలిసిన, నేను మొన్న ఒక సినిమా యాక్టర్ చనిపోయారు, కోటా శ్రీనివాసరావు గారు, మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఇంటర్వ్యూ తీస్తున్నప్పుడు నేను చూశాను, ఈయన చాలా ఫేమస్, ఇంతమంది చెప్తున్నారు ఏంటి అని. ఇంటర్వ్యూ చూసినప్పుడు తన భార్య డెలివరీ అయినప్పుడు మతిస్థిమితం కోల్పోయిందంట. బిడ్డకి అయితే జన్మనిచ్చింది, మతిస్థిమితం కోల్పోయి తన భర్తను గుర్తుపట్టట్లే, 40 ఏళ్ళు గుర్తుపట్ల. మామూలు తిరుగుతుంది, మామూలు చేస్తుంది, వంట చేస్తుంది, నువ్వెవరు, ఎందుకు వచ్చావు అంటదంట. కానీ మరి మీరు వదిలేసి ఇంకో వివాహం చేసుకోవచ్చు కదా, మీరు షూటింగ్స్ ఇవన్నీ ఇవి ఎలా మేనేజ్ చేశారంటే, ఒకే భార్య, ఒకే భర్త. ఆమె నా బిడ్డకి జన్మనిచ్చాం అలాగయింది, నేను కన్న బిడ్డకి జన్మనిచ్చి అలా అయింది, నా వలన అలా అయింది, ఆమె నేను ఎలా వదిలిపెడతాను అని ఆమెకు అన్ని సదుపాయాలు చూసి అన్నీ చూసుకొని సంపాదించి పెట్టి, నేను లేకపోతే బిడ్డలను పెంచి చూసి, నేను అనుకున్న ఒక అన్యుడు నోటంట వస్తున్న మాట, క్రైస్తవుల నోటంట రావాల్సిన మాట, సేవకుల నోటంట రావాల్సిన మాట కదండి. ఎంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే, మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా డెలివరీలకి పుట్టింటికి పంపించేస్తాం. అంటే అక్కడైతే కొంచెం వాళ్ళు ఫ్రీగా ఉంటారు, కొంచెం ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు పనులు చేసుకోవడానికి వీలుగా, మంచిది. కానీ అదొక రూల్గా మీ వాళ్ళే ఇలేదు మొదటి పురుడు
రెండో పురుడు నేనే వేసాను, ఫస్ట్ పురుడు నేనే వేసాను. నో, ఎవరికి జన్మనిస్తున్నారు వాళ్ళు? మన పిల్లలకి, దేవుని పిల్లలకి, దేవుని యొక్క బహుమానాలకి జన్మనిస్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఎలా చూసుకోవాలి మనం? ఎంతో శ్రేష్టమైన వారిగా మనం చూసుకోవాలి. టైం లేదు కనుక నేను అంత కట్ షార్ట్ చేస్తాను, ఎందుకంటే లేట్గా మనం అసలు నేను అనుకున్నాను, నీ భార్య నుండి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో రాసుకోవాలి, నీ భర్త నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో రాసి దాని మీద చేసి ప్రార్థన చేసి ఇద్దరు చదువుకొని ప్రార్థన చేసుకోవాలని నేను అసలు చెప్దాం అనుకున్నా. కానీ సమయం లేదు. ఇంటికి వెళ్ళైనా పని చేయండి ఓపెన్గా. నువ్వు నాతో ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అది వాక్యంలో సరిగ్గా ఉందా లేదో చూసుకొని మళ్ళీ నేను నీతో అప్పుడు ఈ మాట చెప్పాలనుకున్నాను చెప్పలేకపోయాను అని